హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే రొయ్యలు ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పక్కా కొలతలతో అయితే వీడియో ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పి. బయట ఇంత వర్షాలు పడుతున్నాయి, మరి అలాంటప్పుడు కారంగా ఆవకాయ ఉండాలి కదా. అందులోని నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఈసారి రొయ్యల ఆవకాయ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ టైం చికెన్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఒక్కసారి ఇలా పెట్టి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఇక్కడే వీడియోని ఆపి మీకు ఏ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్, మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ముందుగా రొయ్యల నిలవ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలండి, 2 వెల్లుల్లిపాయలను తీసుకుని ఒలిసేసి ఉంచుకోండి. వీటిని అయితే కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసుకోవాలి, మరీ పేస్ట్ చేయకూడదు. 4-5 రబ్బలు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూను, లవంగాలు 30 నుంచి 35 వరకు తీసుకోవాలి. మీరు 1/2 కేజీ రొయ్యలకి చేస్తే దాంట్లో 1/2 తీసుకోండి. దాల్చిన చెక్క 2-3 ఇంచులు, అలాగే 1 టీ కప్పు ధనియాలు, కొంచెం పెద్ద సైజు టీ కప్పు పడింది అది ధనియాలు, అలాగే కారం 1 గ్లాసు, 1 చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడా. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అండి, ఇవి నోట్ చేసేసుకోండి. కేజీకి ఎంత అన్నది నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు రాసేసుకుంటే మీకు తర్వాత ఎప్పుడు చేసుకోవాలన్నా దీన్ని బట్టి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే 5-6 నిమ్మకాయల్ని రసం పిండుకొని 1 గంట ఎండలో అయితే ఉంచుకోవాలి. ఎండ లేకపోతే కనుక నేను మీకు వీడియో ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే వేయించుకోకండి. మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మాడబెట్టుకోకండి, టేస్ట్ మారిపోతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది వరకు రొయ్యల ఆవకాయ నేను పోస్ట్ చేశాను, బట్ అందులో నా వాయిస్ అంత క్లియర్గా లేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకని ఎలాగా పెట్టాను కాబట్టి మళ్ళీ వీడియో షేర్ చేస్తున్నాను. ఆ వీడియో ఎంతోమంది చూసుండ్రు, చూడలేని వాళ్ళు కూడా యూజ్ అవుతుంది, ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది మా దేవారం సైడ్ ఎలాగే చేసుకుంటామండి, అదే ప్రాసెస్ మీకు నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ ధనియాలు వేగిపోయినాయి, ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేయిస్తున్నాను. ఇది జస్ట్ ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ మసాలా వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుంది, క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసి పక్కన ఉంచేసి ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 అయితే వేయించేసుకుంటాను. అలాగే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం గురించి కూడా మీరు నాకు కామెంట్ చేయండి. నేను సరిగ్గా చెప్పకపోయినా నేను మార్చుకుంటాను. ఇక్కడైతే ఇవి కూడా వేగిపోయినాయి, వీటిని కూడా తీసేస్తాను. ఇవి ఒకసారి చల్లారి పెట్టేసుకుని అప్పుడు మనం మిక్సీ జార్లో అయితే పొడి చేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ చాలా ఈజీ అండి, జస్ట్ ఈ పొడాలు వేసుకుంటే చాలు, పచ్చడి ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా రొయ్యలు, నేను ఇవి ఆల్రెడీ ఆగలేసి ఉంచుకున్నాను, ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసి. ఇప్పుడు దీన్ని అయితే నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రొయ్యలు ఆగలేకుండా ఫ్రెష్ అయ్యి తీసుకుంటే కనుక ఫస్ట్ వేరే కడాయిలో వీటిని ఆగలేసేసుకుని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత అయితే మీరు నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి. డైరెక్ట్గా పచ్చి రొయ్యలను మాత్రం నూనెలో వేయకండి, పాడైపోతుంది పచ్చడి, నీసు వాసన కూడా వస్తుంది. కాబట్టి ముందుగా రొయ్యలు ఆగలేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. దీనికి పల్లి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ రెండే వాడండి, వేరే ఆయిల్స్ వేయకండి. పల్లి నూనె, నువ్వుల నూనె ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 1/2 కేజీకి నూనె అయితే నేను తీసుకుంటున్నాను. నూనె సరిపోలేదు అనుకుంటే మీరు తర్వాత కాచి మళ్ళీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక పెద్ద కడాయి తీసుకోండి, అంటే మనం చేసే క్వాంటిటీ కంటే డబల్ ఉండే పెద్ద కడాయి తీసుకోవాలి. ఎందుకంటే కలిపినప్పుడు అయ్యి అది ఒలిగిపోకుండా ఈ ఆయిల్ కూడా పొంగుతుందండి, మనం పల్లి నూనె తీసుకుంటున్నాం కదా, అందుకని ఒక పెద్ద సైజు కడాయే తీసుకోండి. ఇక్కడైతే ముందుగా నేను చల్లార్చి ఉంచుకున్న మసాలాలు మిక్సీ వేసేస్తున్నాను. అక్కడ ఆయిల్ పెట్టాను, ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇవన్నీ పొడాలు చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కుతుంది.
నేనైతే అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. వెల్లుల్లి దంచుకున్నది, అలాగే మసాలా పొడి, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇదేమో ధనియాల పొడి, కారం 1 గ్లాసు, మనం మంచినీళ్ళు తాగుతాం కదా 250 ml కారం, అలాగే ఉప్పు సరిపడా, ఇంకా పసుపు, రొయ్యలు, తాలింపుకి ఎండుమిరపకాయ, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే రొయ్యలను అయితే యాడ్ చేసేసుకుందాం. రొయ్యల్ని నూనెలో బాగా వేయించుకోవాలండి. రొయ్యలు బాగా వేగాలి. మీకు ఇందాక చూపించాను కదా నిమ్మరసం ఎండలో పెట్టాలని, దాన్ని అయితే వడకపెట్టేసుకున్నాను. 1/2 టీ కప్ వచ్చింది. మనం మామూలు రెగ్యులర్గా తాగే టీ కప్పుడు, ఇది కొంచెం కాఫీ కప్ సైజ్ అనుకోండి, అందుకని దీంట్లో 1/2 అయితే తీసుకున్నాను. దీన్ని అయితే సైడ్ ఉంచేసుకుందాం. ఇక్కడ రొయ్యలు బాగా వేగాలి. రొయ్యలు వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పొడాలు అయ్యి మిక్సీ పట్టించుకున్నాం కదా, అవైతే వేసేసుకోవాలి. ఇది రెసిపీ చాలా ఈజీ అండి. మనం అవి మసాలాలు వేయించుకుని పొడి చేసుకోవడమే టైము. అది గనక చేసేసుకుంటే ఇంకా ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకా నూనెలో రొయ్యలు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ మసాలాలు వేసేసుకోవడమే. మీకు ఎక్కువ చేసుకోకుండా కొంచెం కొంచెం చేసుకోవాలంటే మీరు మసాలాలను వేయించి ఉంచుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆవకాయ కలుపుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా తినాలి అనుకుంటే. ఇక్కడ రొయ్యలు కొంచెం వేగిన తర్వాత ఈ దంచి ఉంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపై ఇలా ఆయిల్లో వేయగానే మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపై కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఒక 5 నిమిషాలు అలా వేయించిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, చిన్న సైజు. మీరు పెద్ద సైజు ఎండుమిరపకాయ తీసుకుంటే 3 తీసుకోండి, సరిపోతుంది. అలాగే కరివేపాకుని కడిగేసి ఆరబెట్టుకోండి క్లాత్ మీద. మీరు వేడిది వేస్తే ఆయిల్ పైకి చిటపట్లాడి చేతి మీద అయితే తోలొచ్చు, అందుకని ఆరబెట్టిన కరివేపాకు, ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి. అంటే బయట వర్షాలు కదండి, ఎండబెట్టడానికి లేదు, అందుకని చెప్పి నేను నిమ్మరసం ఆయిల్లో వేసేసాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ధనియాల పొడి మొత్తం 2 కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. నిమ్మరసం ఎండలో పెట్టకపోతే వేడి ఆయిల్లో వేసేసుకోవచ్చండి, ఏమీ చేదు అదేమీ రాదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అలా కాక పచ్చిదే వేసుకుంటే మీకు పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు నూనెలోనే నిమ్మరసం వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు 2 స్పూన్లు వేసాను. ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. నాకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఒకేసారి అయితే ఎక్కువ ఉప్పు అయితే వేసుకోకండి. పచ్చళ్ళకి ఉప్పు ఒకేసారి ఎక్కువైపోతుంది, సరిపోదు అనిపిస్తుంది. అలానే వేసామంటే ఎక్కువైపోతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో కారం అయితే వేసుకోండి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు, మళ్ళీ నల్లగా అయిపోతుంది. ఒక కారం పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం అంతా, లేకపోతే ఉప్పు అవి ఒక్కొక్క సైడ్ ఉండి ఒక సైడ్ సరిపోకపోవచ్చు. అన్నీ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఉప్పు ఎక్కువ తింటాను, అందుకని చెప్పి నాకు ఎంత ఉప్పు వేసినా సరిపోయినట్టు అనిపించదు. అందుకని నాకు తక్కువ ఉంది అన్నట్టుగా వేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళకి సరిపోతుంది. అలాగా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా చేస్తే కనుక ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మీరు కొత్తగా చేసే వాళ్ళకైనా సరే ఈజీగా అదే టేస్ట్ వస్తుంది, అంతే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, రొయ్యల ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చివరి వరకు ఎంతమంది చూస్తారో తెలీదు. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, రియల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది. మీకు ఇంకా దొరికితే చాకు రొయ్యలు ఉంటాయి, వాటితో పట్టుకోండి, ఆవకాయ ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇదైతే చెరువు రొయ్యే. ఇంకా చిన్న రొయ్య ఉంటుంది కదా, అదైతే పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి.
ఐ హోప్ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. మన నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.